వెల్కమ్ టు మెగా టీవీ బన్నీ టాపిక్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు భారత్ అంటే కేవలం ఒక దేశం, కానీ ఇప్పుడు భారత్ అంటే ఒక గ్లోబల్ డెసిషన్ మేకర్. ఒకవైపు యుద్ధ మేఘాలు, మరోవైపు బద్ధ శత్రువులు. కానీ వీటన్నిటి మధ్య భారత్ మాత్రం అజేయంగా దూసుకుపోతుంది. మిత్రుడు పక్కన ఉంటే బలం, అదే శత్రువు కూడా నీ మాట వింటే అది నీ వ్యక్తిత్వం. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ యువనికపై కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. 22 ముస్లిం దేశాలను ఒకే తాటిపైకి తెస్తూ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న మోదీ డైనమిక్ డిప్లొమసీపై స్పెషల్ స్టోరీ. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి అనే మాట వినే ఉంటారు. కానీ మోదీ మార్క్ పాలిటిక్స్ దీనికి ఓ కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. సాధారణంగా ఒక దేశంతో స్నేహం చేస్తే ఆ దేశ శత్రువు మనకు కూడా శత్రువు అవుతాడు. కానీ మోదీ రూటే సపరేటు. సౌదీ అరేబియా వెళ్తారు, అక్కడ ఘన స్వాగతం అందుకుంటారు. వెంటనే ఇరాన్ వెళ్తారు, అక్కడ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంటారు. ఇరాన్ సౌదీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ప్రపంచానికి తెలుసు. కానీ మోదీకి మాత్రం ఇరు దేశాలు రెడ్ కార్పెట్ వేస్తాయి. ఇది భారత్ సాధించిన దౌత్య విజయం. నడిచే కాలే కాదు, నడిపించే తెలివితేటలు కూడా ముఖ్యమని మోదీ నిరూపిస్తున్నారు. ప్రపంచ పటం మీద ఎప్పుడూ రగులుతూ ఉండే అగ్నిగుండం ఇజ్రాయెల్, పాలస్తీనా. దశాబ్దాలుగా అక్కడ వినిపిస్తున్నది తుపాకుల మోత, కనిపిస్తున్నది అమాయకుల రక్తం. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ 2 గ్రూపులుగా విడిపోయాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ భారత్ మాత్రం ఒక యూనిక్ పాత్లో ప్రయాణిస్తోంది. అటు ఇజ్రాయెల్తో జైహో అనిపిస్తూనే ఇటు పాలస్తీనాతో మేమున్నామని భరోసా ఇస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును చూస్తే మనకు ఒక సామెత గుర్తొస్తోంది. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. భారతదేశంలో నెతన్యాహు సరిగ్గా ఇదే ఫాలో అవుతారు. ప్రధాని మోదీని ఆయన స్టేజ్ మీద మై ఫ్రెండ్ అని ఆత్మీయంగా హత్తుకున్నప్పుడు ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ అయింది. కేవలం మాటలే కాదు, డిఫెన్స్ సెక్టార్లో భారత్కు మించిన భాగస్వామి లేదని ఇజ్రాయెల్ బాహాటంగానే ప్రకటిస్తోంది. టెక్నాలజీ నుంచి నిఘా వ్యవస్థల వరకు భారత్కు ఇజ్రాయెల్ అండగా నిలుస్తోంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇజ్రాయెల్తో ఇంత క్లోజ్గా ఉంటే ముస్లిం దేశాలు కోపగించుకుంటాయేమో అని అందరూ అనుకుంటున్న తరుణంలో భారత్ తన మాస్టర్ స్ట్రోక్ ప్రదర్శించింది. అందర్నీ కలుపుకుపోయేవాడే అసలైన నాయకుడు అన్నట్లుగా నెతన్యాహుతో భేటీ అయిన మరుక్షణమే పాలస్తీనా గడ్డపై అడుగు పెడతారు. పాలస్తీనా ప్రభుత్వం నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకుంటారు. ఇదేదో రాజకీయ చదరంగం కాదు, ఇది భారత్ పాటిస్తున్న ప్రాక్టికల్ డిప్లొమసీ. తాజాగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్నెస్ ఆగా బెకియాన్ షాహీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె స్వయంగా భారత్ సహకారాన్ని కోరటం ఒక హిస్టారిక్ మూమెంట్. గాజాలో యుద్ధం వల్ల స్వరం కోల్పోయిన ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలన్నా, గాజా పునర్నిర్మాణం జరగాలన్నా అది కేవలం భారత్ వల్లనే సాధ్యమని ఆమె ప్రకటించారు. గాజా విషయంలో భారత్ పంపిన టన్నుల కొద్దీ మెడికల్ ఎయిడ్ మరియు ఆహార సామాగ్రి చూశాక ముస్లిం దేశాలకు భారత్ మీద నమ్మకం రెట్టింపైంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుట అతిపెద్ద సవాల్ ఒక దేశంతో స్నేహం చేస్తే ఇంకో దేశానికి శత్రువు అవడం. కానీ భారత్ తటస్థంగా ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండదు అనే సూత్రాన్ని పాటిస్తోంది. ముస్లిం దేశాలు భారత్ను కేవలం ఒక హిందూ దేశంగా చూడటం లేదు, ఒక రిలయబుల్ పార్ట్నర్గా చూస్తున్నాయి. పాలస్తీనా విదేశాంగ మంత్రి మాటల్లో చెప్పాలంటే గాజాలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో భారత్ పాత్ర కీలకం. యుద్ధం ఆగిపోవాలని కోరుకోవడమే కాదు, యుద్ధం తర్వాత ఆ దేశాన్ని మళ్లీ నిలబెట్టే శక్తి భారత్కు ఉందని వారు నమ్ముతున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ అనేది ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా నష్టపోయేది ఆకుకే అన్న చందంగా ఉంది. అక్కడ ఆకులాంటి అమాయక ప్రజలు నలిగిపోతున్నారు. ఈ క్రమంలో భారత్ ఎప్పుడూ 2 రాష్ట్రాల పరిష్కారానికే మొగ్గు చూపుతోంది. అంటే ఇటు ఇజ్రాయెల్ భద్రత ఉండాలి, అటు పాలస్తీనాకు స్వతంత్రం ఉండాలి. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ వల్లే నెతన్యాహు మోదీని ఉత్తమ మిత్రుడు అంటారు, పాలస్తీనా రక్షకుడు అని పిలుస్తుంది.
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. 22 ముస్లిం దేశాల విదేశాంగ మంత్రులు, సెక్రటరీలు ఒకే చోట చేరారు. భారత్, యుఏఈ అధ్యక్షతాన జరిగిన ఈ ఇండో అరబ్ ఫారిన్ మినిస్టర్స్ కాంక్లేవ్ ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. యెమెన్లో హూతీ దాడుల వల్ల సౌదీ, యుఏఈ మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇరాన్ అంటే అరబ్ దేశాలకు పడదు. మరోవైపు టర్కీ, పాక్ కలిసి ఇస్లామిక్ నాటో కోసం పావులు కదుపుతున్నాయి. ఇన్ని విభేదాలు, ఇన్ని అసక్తుల సంఘర్షణ మధ్య వారందరినీ ఒకే టేబుల్ మీదకు తీసుకురావడం అంటే అది మోదీ గ్రేట్నెస్. భారత్ సాధిస్తున్న ఈ విజయాలను చూసి పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు నిద్ర పట్టడం లేదు. ముఖ్యంగా పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది. గాజా ఫోర్స్లో చేరాలా వద్దా అనే సందిగ్ధంలో పాక్ కొట్టుమిట్టాడుతుంటే భారత్ మాత్రం 22 అరబ్ దేశాలతో వాణిజ్య బంధాలను పెంచుకుంటూ దూసుకుపోతోంది. ముస్లిం దేశాల నాయకత్వం కోసం పాక్ పాకులాడుతుంటే అవే ముస్లిం దేశాలు భారత్ను తమ నమ్మకమైన భాగస్వామిగా గుర్తిస్తున్నాయి. ఇది పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ. ఈ సదస్సు కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఇది ఆర్థిక బలాన్ని, రాజకీయ చతురతను చాటి చెప్పింది. మధ్యప్రాచ్యంలో భారత్ ప్రభావం ఇప్పుడు అంతకంతకు పెరుగుతోంది. ప్రధాని మోదీ అవలంబిస్తున్న ఈ డైనమిక్ బ్యాలెన్స్ భారత్ను గ్లోబల్ ఫోరంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. సింహం తాను సింహం అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికే అది తెలుసు. అలాగే భారత్ తన శక్తిని చాటుతోంది. భారత్ ఇప్పుడు కేవలం ఒక దేశం కాదు, ప్రపంచ శాంతిని, వాణిజ్యాన్ని శాసించే ఒక మహాశక్తి. బలమైన నాయకత్వం బలమైన దేశానికి దారితీస్తుంది అనే మాటకు మోదీ నిదర్శనంగా నిలుస్తున్నారు.